హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కాజల్ నటించినటువంటి ద ట్రయల్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే న్యూస్ ఛానల్లో ఎడిషనల్ జడ్జ్ అయినటువంటి రాజీవ్ సేన్ గుప్తా సెక్స్ వీడియో వైరల్ అయ్యింది. పోలీసులు అతనిని రేప్ అండ్ చీటింగ్ కేసులో అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లడం అంతా చూపిస్తూ ఉంటారు. రాజీవ్ సెక్స్ వీడియో వైరల్ అయినందువల్ల తనది అలాగే తన ఫ్యామిలీ పొరువు మొత్తం పోతుంది. ఆ తర్వాత రాజీవ్ తన పిల్లలిద్దరికీ బాయ్ చెప్తాడు. వెంటనే రాజీవ్ తన భార్య అయినటువంటి నోయోనికా దగ్గరికి వెళ్తాడు. దాంతో నోయోనికా రాజీవ్ ని ఒక చెంపదెబ్బ కొడుతుంది. ఆ తర్వాత పోలీసులు రాజీవ్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత నోయోనికా సేన్ గుప్తా కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ రాజీవ్ ప్రాపర్టీ మొత్తాన్ని అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ని కూడా సీజ్ చేస్తుంది. తన పిల్లల స్కూల్ ఫీజు ఇంకా పెండింగ్ లోనే ఉండడం వల్ల నోయోనికా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నోయోనికా దగ్గర ఇన్కమ్ కి ఎటువంటి సోర్స్ ఉండదు. నోయోనికా తన కొత్త ఇంట్లో సామాన్లను సర్దుతూ ఉండగా నోయోనికా దగ్గరికి ఇలియాస్ ఖాన్ వస్తాడు. అతను రాజీవ్ కి ప్రాణ స్నేహితుడు. అతను నోయోనికాని చూసి, నువ్వేమీ బాధపడకు, రాజీవ్ తొందరగా జైలు నుంచి బయటికి వస్తాడు అని చెప్పి నోయోనికాకి ఒక జాబ్ ని ఆఫర్ చేస్తాడు. కానీ నోయోనికా రాజీవ్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే రాజీవ్ నోయోనికా ప్రేమని, తన నమ్మకాన్ని పోగొట్టాడు అని చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత నోయోనికా ఇలియాస్ ఖాన్ ని చూసి, నేను రాజీవ్ ని ఎప్పటికీ క్షమించను అని చెప్తుంది. ఆ తర్వాత నోయోనికా లా అసోసియేషన్ లాంటి ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్తుంది. అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ అసోసియేషన్ కి ముగ్గురు యజమానులు ఉంటారు. ఒకటి కిషోర్ అహుజా, 2 మాలిని ఖన్నా, 3 విశాల్ చౌబే. మాలిని ఆ మీటింగ్ లో అందరినీ చూసి డిఫరెంట్ కేసెస్ల మీద వర్క్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత మాలిని నోయోనికాని చూసి, నువ్వు నీ ఫస్ట్ డే జాబ్ కి 20 నిమిషాలు లేట్ గా వచ్చావు, నువ్వు నాకు చిన్న కేసులలో హెల్ప్ చెయ్యి అని చెప్తుంది. ఆ తర్వాత విశాల్ చౌబే నోయోనికాకి తన క్యాబిన్ ని చూపిస్తాడు. ఆ తర్వాత నోయోనికా విశాల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ కాన్వర్జేషన్ వల్ల విశాల్ కి నోయోనికా ముందుగానే తెలుసని, వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారని, ఆ తర్వాత క్లోజ్ గా ఉండి కూడా విడిపోయినట్లుగా అర్థమవుతుంది. తర్వాత నోయోనికా తన క్యాబిన్ లో కూర్చుని ఉన్నప్పుడు ధీరజ్ పాస్వాన్ అనే ఒక జూనియర్ లాయర్ వచ్చి నోయోనికాని కలుస్తాడు. నోయోనికా కూడా సేమ్ జూనియర్ పోస్ట్ మీదే జాబ్ చేస్తూ ఉంటుంది. ధీరజ్ నోయోనికాని చూసి, మే ద బెస్ట్ లాయర్ విన్ అని చెప్తాడు. ఇంతలోనే మాలిని అక్కడికి వచ్చి నోయోనికాని తనతో పాటు బయటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా బయటికి కారులో వెళ్లేటప్పుడు మాలిని నోయోనికాని చూసి, నువ్వు కోర్టుకు వెళ్లి కేస్ డేట్ ని ఇంకా పొడిగించమని, నువ్వు మన అసోసియేషన్ తరపున వెళ్లి ఈ పని చెయ్యాలి, జడ్జి మాలిని ఖన్నా పేరు వినగానే కేస్ డేట్ ని పొడిగిస్తాడు అని చెప్తుంది. ఆ తర్వాత నోయోనికా కోర్టుకి వెళ్ళగానే అపోజిషన్ లాయర్ కోర్టు నుంచి ఎక్యూజ్డ్ కి 1 వారం పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని అడుగుతాడు. ఆ తర్వాత నోయోనికా మాలిని ఖన్నా పేరుని చెప్పగానే అది విన్న జడ్జ్, ఇది వ్యాలిడ్ రీజన్ కాదు డేట్ ని పొడిగించడానికి అని అంటాడు. ఆ తర్వాత నోయోనికా కేస్ ఫైల్ ని చూసి, అపోజిషన్ వాళ్ళు సాక్ష్యాల్ని కల్పించడానికి 1 వారం టైం అడిగారు. ఇప్పటికీ 5 వారాలు అయినా కూడా ఎక్యూజ్డ్ కి వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ ని తీసుకుని రాలేదు. అపోజిషన్ దగ్గర మా క్లయింట్ కి వ్యతిరేకంగా ఏ సాక్ష్యం లేకపోతే మా క్లయింట్ ని కస్టడీలో ఉంచుకోకూడదు అని చెప్తుంది నోయోనికా. జడ్జి నోయోనికా మాటలకి అగ్రి అయ్యి ఎక్యూజ్డ్ అయిన జూహీ భాటియాకి బెయిల్ ఇస్తాడు. మాలిని ఖన్నాకి ఈ విషయం తెలియగానే నోయోనికా మీద ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మాలిని నోయోనికాకి కేస్ డేట్ ని పొడిగించమని చెప్పి ఉంటుంది. కానీ నోయోనికా తన క్లయింట్ కి బెయిల్ వచ్చేలాగా చేస్తుంది. దీనివల్ల అందరికీ నోయోనికానే మాలిని ప్లేస్ లో ఈ కేసుని తీసుకుంది అనిపిస్తుంది. విశాల్ చౌబే కూడా నోయోనికాకే ఎక్కువగా సపోర్ట్ చేస్తాడు. అందువల్ల మాలిని కొంచెం అప్సెట్ గా ఉంటుంది. ఆ తర్వాత నోయోనికా తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు నోయోనికా కూతుర్లు అయినటువంటి అనన్య మరియు అనైరా తన అమ్మను చూసి, స్కూల్లో అందరూ మా గురించి, మన ఫ్యామిలీ గురించి, డాడీ గురించి చాలా తప్పుగా ఘోరంగా మాట్లాడుతున్నారు, అందువల్ల మాకు స్కూల్లో చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు. వాళ్ళ మాటలు విన్న నోయోనికా తన కూతుర్లని చూసి, మీరు వాళ్ళ మాటలని ఇగ్నోర్
ఇగ్నోర్ చెయ్యండి, అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము అని చెప్తుంది. ఆ తర్వాత రోజు కోర్టులో అపోజిషన్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్ ని కోర్టుకి పిలుస్తారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, మేము మా ఇన్వెస్టిగేషన్ చేశాం, మా ఇన్వెస్టిగేషన్ లో మాకు తెలిసింది ఏమిటి అంటే జూహీ మరియు మోహిత్ ల మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉండేవి అని, జూహీ మోహిత్ ని చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉండేది అని, అందువల్లే మోహిత్ విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు, లేదా జూహీనే బాల్కనీలో నుంచి కిందకు తోసేసి చంపి ఉండవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత నోయోనికా ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి, మోహిత్ చనిపోయిన సమయంలో తన బాడీలో ఎక్కువ ఆల్కహాల్ ఉంది కదా, మరి ఇది ఆత్మహత్య కూడా అవ్వవచ్చు, అదీ కాకుండా జూహీనే మోహిత్ ని చంపింది అని, జూహీకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేదు, మీరు ఈ కేసుని కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, మీరు న్యూస్ విని ఒక స్టోరీ అల్లి జూహీనే చేసి ఉంటుంది అని తనని అరెస్ట్ చేశారు, కానీ మీరు మోహిత్ ఫ్రెండ్స్ ని అలాగే మోహిత్ కోచ్ ని అనుమానించలేదు, వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవ్వవచ్చు కదా అని బాగా వాదిస్తుంది. నోయోనికా వాదనను విన్న జడ్జి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ని సరిగ్గా చేయలేదు అని అంటాడు. ఆ తర్వాత కోర్టు నెక్స్ట్ హీరింగ్ డేట్ ని ఇస్తారు. అప్పుడు నోయోనికా సనాని చూసి మోహిత్ కోచ్ గురించి అంతా తెలుసుకో అని చెప్తుంది. ఆ తర్వాత జూహీ భాటియా నోయోనికాకి నిజం మొత్తం చెప్తుంది. మోహిత్ కోచ్ తన ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ కోసం ప్లేయర్స్ కి డ్రగ్స్ ఇచ్చేవాడు, దానివల్ల ఆ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ చాలా వేగంగా ఉండేది, ఆ డ్రగ్స్ కేవలం 12 రోజుల లోపే బాడీలో నుంచి మాయమైపోయేవి, అందువల్ల ఆ డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఏ టెస్ట్ లో కూడా దొరకవు. మోహిత్ ఒకసారి డ్రగ్స్ తీసుకున్నాడు, అప్పుడు అతనికి టెస్ట్ 3 రోజుల్లోనే షెడ్యూల్ అయ్యింది, దానివల్ల మోహిత్ చాలా బాధపడ్డాడు, చాలా భయపడ్డాడు, ఎందుకంటే ఒకవేళ మోహిత్ ఇరుక్కుని పోతే తన పూర్తి లైఫ్ అంతా పాడైపోతుంది అని చాలా భయపడ్డాడు, అందువల్లే మోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత విశాల్ చౌబే నోయోనికాని చూసి ఆ కేసులో హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ తర్వాత విశాల్ చౌబే నోయోనికాని చూసి, నువ్వు ధీరజ్ కేవలం 6 months వరకు మాత్రమే జూనియర్ లాయర్స్ గా వర్క్ చేస్తారు, ఆ 6 months తర్వాత ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళని ఈ అసోసియేషన్ నుంచి తీసేస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత కోర్టు నెక్స్ట్ హీరింగ్ స్టార్ట్ అవుతుంది. నయోనికా టకేష్ అనే లాయర్ ని క్రాస్ ఎగ్జమైన్ చేసి అతని మాటల్లోనే నిజం మొత్తాన్ని రప్పిస్తుంది. అతను జూహీ భాటియాని నిర్దోషి అని చెప్తాడు. ఆ తర్వాత జడ్జి టకేష్ మీద యాక్షన్ తీసుకోమని పోలీసులకు చెప్తాడు. ఆ తర్వాత నయోనికా తన పిల్లలతో కలిసి స్కూల్ ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి తనని కలిసి, ఒకవేళ మీరు మా పిల్లల గౌరవం పోతున్నందుకు మీరు స్కూల్ పిల్లల మీద యాక్షన్ తీసుకోకపోతే నేను మీ మీద కేసు వేస్తాను, ఇదంతా టీవీలో వస్తుంది, దానివల్ల మీ స్కూల్ రెప్యుటేషన్ మొత్తం పాడవుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత నయోనికా తన భర్త రాజీవ్ని కలవడానికి జైలుకి వెళ్తుంది. తనని జైల్లో కలిసి నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని చెప్తుంది. అక్కడతో మొదటి ఎపిసోడ్ అయిపోతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రాజీవ్ నయోనికాకి జైలు నుంచి కాల్ చేస్తాడు, కానీ నయోనికా రాజీవ్ కి నేను బిజీగా ఉన్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత నయోనికా ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ విశాల్ నయోనికా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆ అసోసియేషన్ మీటింగ్ నడుస్తూ ఉంటుంది. ఆ మీటింగ్ లో మాలిని కన్నా తన ఎంప్లాయీస్ ని చూసి, మన బిజినెస్ చాలా స్లోగా నడుస్తుంది, అందువల్ల పనిని తీసుకుని వచ్చే బాధ్యత కేవలం డైరెక్టర్స్ దే కాదు, ఆ పని ఎంప్లాయీస్ ది కూడా అని చెప్తుంది. ఆ తర్వాత మీటింగ్ ఎండ్ అవుతుంది. అప్పుడు విశాల్ మాలిని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ మాటల వల్ల మాలినికి నయోనికా అంటే జెలసీ అని మనకు బాగా అర్థమవుతుంది. విశాల్ మాత్రం నయోనికా సైడ్ మాట్లాడతాడు. అప్పుడు మాలిని, నాకు కేవలం ప్రాఫిట్స్ కావాలి, ఇంకేమీ అవసరం లేదు అని చెప్తుంది. ఆ తర్వాత స్కూల్ కి పోలీసులు వచ్చి రజత్ అనే ఒక అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. రజత్ నయోనికా కూతురు అయినటువంటి అనన్యతో, నువ్వు మీ అమ్మకి కాల్ చేసి నన్ను కాపాడమని చెప్పు అని అంటాడు. అప్పుడు అనన్య తన అమ్మకి కాల్ చేసి అంతా చెప్తుంది. ఆ తర్వాత నయోనికా సనాతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ప్రదీప్ సిండే అనే పోలీస్ ఆఫీసర్ సనాకి మంచి ఫ్రెండ్. ఆ తర్వాత నయోనికా రజత్ దగ్గరికి వెళ్లి ఏమైందో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు రజత్, మా స్కూల్ ప్రిన్సిపాల్ నా ఫోన్ ని తీసుకుంది, సో నేను నా ఫ్రెండ్స్ కలిసి సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా ప్రిన్సిపాల్ ఆఫీస్ లోకి వెళ్లి ఫోన్ ని తెచ్చుకుందామని ప్లాన్ చేశాం,
ఆ రోజు రాత్రి దొంగతనంగా ప్రిన్సిపాల్ ఆఫీస్లోకి వెళ్ళాం. ఇంతలోనే అక్కడికి సెక్యూరిటీ గార్డు వచ్చాడు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి పారిపోయాం. ఇప్పుడు అందరూ కలిసి నేనే సెక్యూరిటీ గార్డ్ని చంపేశానని చెప్తున్నారు అని అంటాడు. ఆ తర్వాత రజిత్ పేరెంట్స్ ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వస్తారు. వాళ్ళు నయోనికాకి తెలుసు. అప్పుడు నయోనిక రజిత్ పేరెంట్స్ ని చూసి రజిత్ కి నేనేమీ కానివ్వను అని చెప్తుంది. కానీ రజిత్ నాన్న మాత్రం నువ్వు ఈ కేసుని వాదించడానికి వీల్లేదు అని రిజెక్ట్ చేస్తాడు. కానీ రజిత్ అమ్మ మాత్రం నయోనికానే ఈ కేసుని వాదించాలి, ఎందుకంటే రజిత్ నయోనికాతో మాట్లాడడానికి అస్సలు మొహమాట పడడు అని చెప్తుంది. ఆ తర్వాత రజిత్ ఫ్యామిలీ నయోనికాని తమ కొడుకు కేసుని వాదించే లాయర్ గా అపాయింట్ చేస్తారు. ఆ తర్వాత నయోనిక, విశాల్, మాలిని ముగ్గురు కలిసి వెళ్ళేటప్పుడు విశాల్ నయోనికాకి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఎందుకంటే నయోనిక ఆ అసోసియేషన్ కోసం మంచి బిజినెస్ ని తీసుకుని వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాడు. నిజానికి రజిత్ పేరెంట్స్ చాలా ధనవంతులు. వాళ్ళు తమ కొడుకుని కాపాడడం కోసం చాలా మనీని ఖర్చు పెట్టగలరు. అప్పుడు నయోనిక నేను ఈ కేసుని వాదించను, ఎందుకంటే రజిత్ నాకు కొడుకు లాంటి వాడు అని చెప్తుంది. అప్పుడు మాలిని వెంటనే సరే నేను ఈ కేసుకి ధీరజ్ ని లాయర్ గా అపాయింట్ చేస్తాను అని చెప్తుంది. నయోనిక కూడా ఆ మాటలకి సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మాలిని, విశాల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. మన థర్డ్ పార్ట్నర్ అయినటువంటి కిషోర్ అహుజా క్లయింట్ అయినటువంటి విజన్ మోటార్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ మీద సైన్ చేయలేదు. అలాగే కిషోర్ కూడా ఇంకా చాలా రోజుల నుంచి మిస్సింగ్ లో ఉన్నాడు అని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ధీరజ్ నయోనికతో కలిసి కోర్టుకి వెళ్తాడు. అక్కడ ధీరజ్ వాదించబోతూ ఉంటాడు. కానీ ఫస్ట్ హీరింగ్ లోనే ధీరజ్ అపోజిషన్ లాయర్ ఆర్గ్యుమెంట్ కి రిప్లై ఇవ్వలేక ఓడిపోతాడు. ఆ తర్వాత రజిత్ ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడు రజిత్ అమ్మ నయోనికాని చూసి నేను నా భర్త మీద కేసు పెట్టాను, ఒకవేళ రజిత్ కి ఏమైనా అయితే నా భర్తకి తన వల్లే కొడుకు జైలుకి వెళ్ళాడు అని గిల్టీ ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న నయోనిక నన్ను నమ్ము, నేను నీ కొడుక్కి ఏమీ కానివ్వను అని చెప్తుంది. ఆ తర్వాత విశాల్ చౌబే విజన్ కంపెనీ ఓనర్ ని కలవడానికి వెళ్తాడు. విజన్ కంపెనీ ఓనర్ కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు విశాల్ అతను ఎఫ్ఐఆర్స్ గురించి మాట్లాడతాడు. ఒకవేళ నీకు నీ భార్యకి డివోర్స్ అయితే నీ ప్రాపర్టీ మొత్తం నీ భార్య తీసుకుని వెళ్ళిపోతుంది. ఒకవేళ మాతో కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేస్తే నిన్ను మేము కాపాడతాం. అప్పుడు 10% మనీ మాత్రమే కాంపన్సేషన్ గా ఇవ్వాల్సి ఉంటుంది అని విశాల్ అతనికి చెప్తాడు. ఆ మాటలు విన్న విజన్ మోటార్ కంపెనీ ఓనర్ విశాల్ చెప్పిన మాటలకి ఒప్పుకుంటాడు. మరో పక్క నయోనిక, సనా, ధీరజ్ స్కూల్ కి వెళ్లి ఆ క్రైమ్ సీన్ ని అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు నయోనికకి తరుణ్ అనే అబ్బాయి శరద్ జాదవ్ మేనల్లుడు అనే విషయం తెలుస్తుంది. శరద్ జాదవ్ ఒక మున్సిపల్ కమిషనర్. అంటే శరద్ జాదవ్ తన మేనల్లుడిని కాపాడడానికి నింద మొత్తాన్ని రాజ్ మీద వేస్తున్నాడు అని నయోనిక కనిపెడుతుంది. ఆ తర్వాత కోర్టు హీరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అపోజిషన్ లాయర్ మర్డర్ జరిగిన రోజు రాత్రి పోలీసులు తరుణ్ జాదవ్ ని స్కూల్ నుంచి 1 కిలోమీటర్ల దూరంలో పట్టుకున్నారు. అక్కడ తరుణ్ పోలీసులకి తన ఫ్రెండ్ రజిత్తే సెక్యూరిటీ గార్డ్ ని చంపాడు అని చెప్పాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ని పిలుస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ అపోజిషన్ లాయర్ తో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ రజిత్తే ఈ సెక్యూరిటీ గార్డ్ ని చంపాడు, ఈ విషయాన్ని తరుణే మాకు స్వయంగా చెప్పాడు అని చెప్తాడు. ఆ తర్వాత ధీరజ్ పోలీస్ ఆఫీసర్ ని తరుణ్ ఆ మర్డర్ గురించి మీకు ఎప్పుడు చెప్పాడు? పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాతే కదా, అంటే తనకి ఫేక్ స్టోరీని క్రియేట్ చేసుకోవడానికి టైం దొరికింది అని చెప్తాడు. ఆ తర్వాత తరుణ్ ని కోర్టు బోన్లోకి పిలుస్తారు. అప్పుడు తరుణ్ రజిత్ సెక్యూరిటీ గార్డ్ ని కిందకి తోసి చంపేశాడు, ఇదంతా నా కళ్ళతో చూశాను అని తన స్టేట్మెంట్ ని ఇస్తాడు. ఇదంతా రజిత్ విని చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత కేసుని మరో 3 రోజులకి వాయిదా వేస్తారు. ఆ రోజు రాత్రి నయోనిక, సనా క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి 9 గంటల నుంచి 9:15 మధ్య టైంలో అక్కడ గ్రౌండ్ లోకి వాటర్ వస్తాయి. దానివల్ల ఆ గ్రౌండ్ మొత్తం తడిసిపోతుంది. దానివల్ల అక్కడంతా కూడా బురదగా అవుతుంది అని తెలుసుకుంటారు. ఆ తర్వాత రోజు నయోనిక కోర్టుకి వెళ్ళగానే శరత్ జాదవ్ నయోనిక దగ్గరికి వచ్చి నయోనికాని బెదిరిస్తాడు. ఆ తర్వాత నయోనికాని ఈ కేసు నుంచి తప్పుకో అని చెప్తాడు. కానీ నయోనిక అతని మాటలకి అస్సలు భయపడదు, ఆ కేసును వాదిస్తుంది. ఆ తర్వాత నయోనిక, ధీరజ్ లో తమకున్న క్వశ్చన్స్ అన్నిటిని కోర్టులో జడ్జికి ఎదురుగా ఉంచుతారు. ఎందుకంటే తరుణ్ ఒక మైనర్. ఆ తర్వాత జడ్జి తరుణ్ ని నయోనిక అండ్ ధీరజ్ లో రాసిన ఆ క్వశ్చన్స్ ని అడుగుతుంది. నువ్వు రజిత్ ఆ సెక్యూరిటీ గార్డ్ ని తోసేయడం ఎప్పుడు జరిగింది అని ఆ జడ్జి తరుణ్ ని అడుగుతుంది. అప్పుడు తరుణ్ దాదాపు 9
గంటల టైంలో చూశాను. ఆ తర్వాత నేను వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేశాను అని చెప్తాడు. కానీ తరుణ్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి తరుణ్కి ఎటువంటి తడి, ఎటువంటి బురద అంటుకుని ఉండదు. ఆ తర్వాత నయోనిక కోర్టుకి గ్రౌండ్ మీద వాటర్ పడిన విషయాన్ని రాసి ఉన్న అఫిడవిట్ ని ఇస్తుంది. అంటే తరుణ్ కూడా ఆ వాటర్ లో తడిసి ఉండాలి, ఎందుకంటే ఆ టైంలో గ్రౌండ్ మీద వాటర్ ఉన్నాయి. కానీ ఇప్పుడే తరుణ్ నేను అందులో తడవలేదు అని ఆ తరుణ్ ఇందాకే చెప్పాడు. కానీ నిజానికి ఆ తరుణే సెక్యూరిటీ గార్డ్ ని తోసేసి చంపేశాడు అనే విషయాన్ని కోర్టులో రుజువు చేయబడుతుంది. తరుణ్కి శిక్ష పడుతుంది. రజిత్ నిర్దోషిగా విడుదలవుతాడు. ఆ తర్వాత రజిత్ అమ్మ నయోనికాకి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాలిని ధీరజ్ కి కేసు గెలిచినందుకు బాగా పొగుడుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఈ కేసుని నయోనికానే గెలిపించింది. కానీ ధీరజ్ క్రెడిట్ మొత్తాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత సనా ఇంటికి ప్రదీప్ సిండే వస్తాడు. ఆ ఇద్దరు కూడా ఒకరినొకరు కిస్ చేసుకుని ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత నయోనిక తన భర్త రాజీవ్ ని కలవడానికి జైలుకి వెళ్తుంది. నయోనిక రాజీవ్ కి శరత్ జాదవ్ నన్ను బెదిరించాడు అని చెప్తుంది. అప్పుడు రాజీవ్ నయోనికకి అతను నాకు తెలుసు, అతనే నా సెక్స్ వీడియోని లీక్ చేసి ఉంటాడు, అతనికి నేనంటే ద్వేషం అని చెప్తాడు. ఆ తర్వాత శరత్ జాదవ్ నయోనిక ఇంటి ముందు ఒక పెన్ డ్రైవ్ ని ఉంచుతాడు. ఆ పెన్ డ్రైవ్ లో రాజీవ్ కి సంబంధించిన ఇంకా సెక్స్ వీడియోస్ ఉంటాయి. ఆ పెన్ డ్రైవ్ ని నయోనిక కూతుర్లు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆ పెన్ డ్రైవ్ ని దాచిపెడతారు. ఎందుకంటే ఎవరో తమ అమ్మా నాన్నల మధ్య గొడవల్ని సృష్టించాలి అనుకుంటున్నారు అని నయోనిక కూతుర్లకి అర్థం అవుతుంది. ఆ తర్వాత జూహీ భాటియా నయోనికకి కాల్ చేసి దక్ష రాథోడ్ నా మీద ఇంకొక ఎపిసోడ్ ని తయారు చేసి పబ్లిష్ చేశాడు, దానివల్ల అందరూ కూడా నన్ను అంతకురాలు అని పిలుస్తున్నారు అని చెప్తుంది. ఆ తర్వాత నయోనికకి దక్ష మీద చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత నయోనిక దక్ష రాథోడ్ మీద కేసుని ఫైల్ చేస్తుంది. అక్కడతో ఈ రెండవ ఎపిసోడ్ అయిపోతుంది. మూడవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో దక్ష రాథోడ్ కి జూహీ భాటియా నుంచి కేసుకి సంబంధించిన లీగల్ నోటీస్ వస్తుంది. ఆ కేసుని నయోనికానే వాదించడానికి రెడీగా ఉంటుంది. ఆ తర్వాత విశాల్ మరియు నయోనిక కోర్టులో వేరే కేసుని వాదించడం మొదలు పెడతారు. మిస్టర్ డికోస్టా ఫ్యామిలీ తరపు నుంచి విశాల్ మరియు నయోనిక వాదిస్తూ ఉంటారు. అపోజిషన్ లాయర్ డికోస్టా నర్సు తరపున వాదిస్తూ ఉంటాడు. డికోస్టా ఫ్యామిలీ వీలునామా మీద ఆ నర్సు పేరు ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో ఆ డికోస్టా ఫ్యామిలీ వీలునామాని ఇస్తారు. అప్పుడు జడ్జి రెండు సైడ్ల నుంచి వాదనలను విని సాక్ష్యాలని పరిశీలించిన తర్వాతే నేను తీర్పునిస్తాను అని చెప్తాడు. ఏ వీలునామా వ్యాలిడ్ అవుతుందో నేను తీర్పునిస్తాను అని జడ్జి ఆ తర్వాత కేసుని వాయిదా వేస్తాడు. మరోపక్క నయోనిక కూతుర్లు ఇంట్లో శరత్ జాదవ్ పంపించిన పెన్ డ్రైవ్ లోని ఫొటోస్ ని చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఫొటోస్ అన్ని కూడా ఎడిట్ చేసినవి అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే దాని అర్థం వాళ్ళ నాన్న రాజీవ్ సేన్ గుప్తాని ఎవరో తన పేరుని చెడగొట్టడం కోసం, తన ఫ్యామిలీ విడిపోవడం కోసమే ఇలా చేశారు అని ఆ ఇద్దరికి అర్థమవుతుంది. ఇంతలో ఆ పిల్లల గ్రాండ్ మదర్ అక్కడికి వస్తుంది. దాంతో వాళ్ళు ల్యాప్టాప్ ని క్లోజ్ చేసి పడుకుంటారు. ఆ తర్వాత నయోనిక తన ఇంటికి వస్తుంది. అప్పుడు రాజీవ్ ఫ్రెండ్ అయినటువంటి ఇలియాస్ ఖాన్ నయోనికకి కాల్ చేసి రాజీవ్ మార్చి 13, 2018 రోజు నీతోనే ఉన్నాడు కదా, ఒకవేళ అలా నీతోనే ఉన్నాడు అనే ప్రూఫ్ ని వెతికితే రాజీవ్ కి ఈ రేప్ మరియు చీటింగ్ కేసుకి అగైనెస్ట్ గా కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న నయోనిక నేను ఆ ప్రూఫ్ ని వెతకడానికి ట్రై చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత మాలిని లా అసోసియేషన్ కి కిషోర్ అహూజా వస్తాడు. అతను మాలిని కంపెనీలోని 3వ ఓనర్. ఈ కిషోర్ చాలా రోజుల నుంచి అసలు కనిపించుకుంటా ఉంటాడు. ఇప్పుడు తను అక్కడికి వస్తూనే ఇద్దరు అమ్మాయిల్ని అక్కడికి తీసుకుని వచ్చి ఆ అమ్మాయిల్ని హైర్ చేసుకోమని మాలిని కన్నాకి చెప్తాడు. ఆ అమ్మాయిలు ఇద్దరూ కలిసి టెలికాం ఇండస్ట్రీ మీద పిల్ తయారు చేశారు. దాన్ని ఫైల్ చేయడానికి నయోనికాకి తన క్యాబిన్ లోకి పిలిచి నయోనికాకి చెప్తారు. నయోనికాకి టెలికాం ఇండస్ట్రీకి వ్యతిరేకంగా పిల్ ని ఫైల్ చేయమని చెప్తారు. కిషోర్ అహూజా ఒక ఫేమస్ లాయర్. తను లాయర్ గా చాలా పెద్ద కేసెస్ లో గెలిచి ఉంటాడు. కిషోర్ అహూజా వల్లనే వాళ్ళు నడుపుతున్న ఆ లా అసోసియేషన్ కి మాక్సిమం బిజినెస్ వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కిషోర్ చాలా విషయాలని మర్చిపోతూ ఉంటాడు. అదే విధంగా అతను ఏదో ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ని తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మాలిని విశాల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాలిని విశాల్ ని చూసి నువ్వు కిషోర్ ని చూసి జల్సీగా ఫీల్ అవుతావు కదా, అతన్ని తక్కువగా చూడాలి అనుకుంటావు కదా, ఎందుకంటే కిషోర్ ఎప్పుడూ కూడా నా సైడే ఉంటాడు అని అంటుంది. ఆ మాటలు విన్న విశాల్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, కిషోర్ మన మెంటర్, నేను కిషోర్ గురించి అలా ఎప్పటికీ ఆలోచించలేను అని చెప్తాడు. ఆ తర్వాత నయోనిక మార్చి 13, 2018 రోజు వాళ్ళు జరుపుకున్న సెలబ్రేషన్ పిక్స్ ని, ఆ వీడియోస్ ని, నెక్లెస్
పోలీస్ కొన్న రిసిప్ట్స్ అన్నిటినీ కూడా ఇలియాస్ ఖాన్ కి ప్రూఫ్స్ కోసం పంపిస్తుంది. దానివల్ల రాజీవ్ జైలు నుంచి తొందరగా రిలీజ్ అవుతాడు. ఎందుకంటే నయోనిక తన ఫ్యామిలీ కంప్లీట్ గా ఉండాలి అనుకుంటుంది. అదీ కాకుండా తన పిల్లల కోసం తన భర్తని కావాలి అనుకుంటుంది. ఆ తర్వాత రాజీవ్ అమ్మ, రాజీవ్ పిల్లలిద్దరినీ కూడా తన నాన్నని కలవడానికి జైలుకి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు రాజీవ్ బర్త్డే. ఆ తర్వాత నయోనిక కోర్టులో మిస్టర్ డికోస్టా కేసులో నర్సుని క్రాస్ ఎగ్జమైన్ చేస్తుంది. అప్పుడు మనకు మిస్టర్ డికోస్టా ఆ నర్సుల మధ్య చాలా దగ్గరైన రిలేషన్ ఉంది అని తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, వాళ్ళని ఒంటరిగా వదిలేసింది. దానివల్ల డికోస్టా తన వీలునామాలో ఆ నర్సు పేరుని రాసి ఉంటాడు. ఆ తర్వాత నయోనిక, డికోస్టా ఫ్యామిలీ ఆ నర్సుని హైర్ చేసుకున్నారు. కానీ ఆ నర్సు వాళ్ళకి తీరని ద్రోహాన్ని చేసింది. మిస్టర్ డికోస్టాని ఈ నర్సు ప్రేమ మత్తులో ఉంచి తను వీలునామా మీద నర్సు తన పేరుని రాయిపించుకుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఈ కేసు కూడా మళ్ళీ వాయిదా పడుతుంది. ఆ రోజు రాత్రి నయోనిక తన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గ్రాండ్ మదర్ తో కలిసి వాళ్ళ నాన్నని కలవడానికి జైలుకి వెళ్లారు అని నయోనికకి తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న నయోనిక వెంటనే తన అత్తగారికి కాల్ చేసి నాకు చెప్పి పిల్లల్ని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్లాల్సింది అని కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత రోజు నయోనికకి ధీరజ్ పాస్వాన్ ఒక వీలునామా పేపర్స్ ని ఇస్తాడు. ఆ పేపర్ 6 సంవత్సరాల పాతది. ఆ వీలునామాలో ప్రాపర్టీ మొత్తం పిల్లల పేరు మీద ఉంటుంది. అంటే దాని అర్థం వాళ్ళ ఎదురుగా ఉన్న వీలునామా అబద్ధం. ఇప్పుడు నయోనిక మనం ఈ కేసుని గెలవచ్చు అని అనుకుంటుంది. ఆ తర్వాత కిషోర్ నయోనికకి టెలికాం కంపెనీ మీద ఫైల్ చేయమని చెప్తాడు. అదే సమయంలో కోర్టులో మళ్ళీ జుహీ భాటియా కేసుకి సంబంధించిన కేసు హీరింగ్ కి వస్తుంది. అప్పుడు నయోనిక, దక్ష్ రాథోడ్ నా క్లయింట్ జుహీ భాటియాని తన న్యూస్ ఛానల్లో డీఫేమ్ చేశాడు. దానివల్ల జుహీ భాటియాకి చాలా మెంటల్ టార్చర్ అనుభవించాల్సి వచ్చింది అని చెప్పి నయోనిక కోర్ట్ ని తన క్లయింట్ కోసం బ్లాంకెట్ ఇంజెక్షన్ ని అడుగుతుంది. ఆ తర్వాత దక్ష్ లాయర్, నా క్లయింట్ తన ఛానల్లో కేవలం నిజం మాత్రమే చెప్పాడు. ప్రజలకి నిజం చెప్పవలసిన బాధ్యత డెమోక్రసీ రిపోర్టర్ కి రైట్ ని ఇస్తుంది. జడ్జి ఇరువైపులా వాదనలు విని బ్లాంకెట్ ఇంజెక్షన్ ని ఇవ్వలేము అని చెప్పి 2 వీక్స్ టైంలో ఎవిడెన్స్ ని సబ్మిట్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత నయోనిక, సనా ఆ రోజు రాత్రి పబ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సనా నయోనికకి మిస్టర్ డికోస్టా ఫ్యామిలీ డికోస్టాకి ఇచ్చిన వీలునామాలోని ఫోన్ నెంబర్ రీసెంట్ గా లాంచ్ అయ్యింది. అంటే దాని అర్థం అతను వీలునామా అబద్ధం, నర్సుదే నిజమైన వీలునామా అని చెప్తుంది. ఆ తర్వాత అదే విషయాన్ని నయోనిక విశాల్ కి చెప్తుంది. అప్పుడు విశాల్, నర్సు సెటిల్మెంట్ కోసం 40 లక్షలు అడిగింది. డికోస్టా ఫ్యామిలీ దానికి ఓకే అని చెప్పింది అని చెప్తాడు. మన క్లయింట్ తప్పైనా కూడా మనం వాళ్ళనే డిఫెండ్ చెయ్యాలి, నిజాన్ని కాదు అని చెప్తాడు. ఆ తర్వాత నయోనిక ఇంటికి వెళ్లి కిషోర్ చెప్పిన ఫైల్ చేస్తుంది. అలాగే నయోనిక కిషోర్ మెడిసిన్ గురించి కూడా నెట్ లో సెర్చ్ చేస్తుంది. అప్పుడు నయోనికకి కిషోర్ కి మతిమరుపు రోగం ఉందని తెలుస్తుంది. దానికోసమే మెడిసిన్ తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత నయోనిక తన భర్త రాజీవ్ ని కలవడానికి జైలుకి వెళ్తుంది. అప్పుడు నయోనికకి రాజీవ్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఎందుకంటే నయోనిక ఈ మధ్య విశాల్ తో చాలా టైం స్పెండ్ చేస్తుంది అని గొడవ అవుతుంది. నయోనిక రాజీవ్ మాటలు విని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కిషోర్ కోపంగా ఆఫీస్ కి వచ్చి నేను కొత్త అసోసియేషన్ ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నాను, ఎందుకంటే విశాల్ నా క్లయింట్ విజన్ మోటార్ ని దొంగలించాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అసోసియేషన్ లోని సగం మంది ఎంప్లాయీస్ కిషోర్ తో పాటు వెళ్తారు. అక్కడతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నయోనిక అలాగే విశాల్ చౌబే ఇద్దరూ కలిసి సిల్వర్ విస్టా బిల్డర్ లాయర్స్ తో సెటిల్మెంట్ గురించి మాట్లాడతారు. అందులో నయోనిక విశాల్ పేద కార్మికుల తరపున కేసును వాదిస్తూ ఉంటారు. సిల్వర్ విస్టా బిల్డర్స్ తన వర్కర్స్ తో డబుల్ వర్క్ చేయించారు. దానివల్ల వాళ్ళకు సరిగ్గా నిద్ర లేకుండా పోయింది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక యాక్సిడెంట్ జరిగి ఆ యాక్సిడెంట్ లో చాలా మంది వర్కర్స్ చనిపోయారు. సిల్వర్ విస్టా బిల్డర్స్ లాయర్ సెటిల్మెంట్ ద్వారా ప్రతి వర్కర్స్ కి ₹1,00,000 ఇస్తామని చెప్పింది. అది చాలా తక్కువ మనీ. ఇప్పుడు నయోనిక మరియు విశాల్ ఇద్దరు వెళ్లి ఆ వర్కర్స్ ఫ్యామిలీకి చెప్తారు. వర్కర్స్ ఫ్యామిలీ ఆ నష్టపరిహారంతో హ్యాపీగా ఉండరు. వాళ్ళకి తక్కువలో తక్కువ 5 లక్షలు మనీ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వర్కర్స్ ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు నయోనిక అండ్ విశాల్ కి ఆ కంపెనీలో ఒకరు కాదు చాలా మంది ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారు. అందులో ఒక మేనేజర్ అయినటువంటి అయాజ్ అఖ్తర్ ని వాళ్ళు నష్టపరిహారం అడిగారు అని తెలుస్తుంది. అప్పుడు
అప్పుడు నయోనిక మరియు విశాల్ కి ఈ కేసులో ఏదో ఒక విషయం కొత్తగా ఉంది అని అనిపిస్తుంది. అందువల్ల నయోనిక మరియు విశాల్ సిల్వర్ విస్టా బిల్డర్స్ తో సెటిల్మెంట్ కి ఒప్పుకోరు. మరో పక్క రాజీవ్ తో కలిసి సెక్స్ వీడియోలో వైరల్ అయిన టీనా అనే లేడీ ఒక టీవీ షోకి వెళ్లి రాజీవ్ కి వ్యతిరేకంగా చెడు స్టేట్మెంట్ ని ఇస్తూ ఉంటుంది. ఆ షోని నయోనిక కూతుర్లు చూస్తూ ఉంటారు. అప్పుడు సడన్ గా నయోనిక అక్కడికి వస్తుంది. వెంటనే తమ కూతుర్లను తిట్టి రూమ్ లోకి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత నయోనిక టీవీలో తన భర్త గురించి టీనా చెప్పే స్టేట్మెంట్ ని విని తను చాలా అప్సెట్ అవుతుంది. ఆ తర్వాత రోజు కోర్టుకి సిల్వర్ విస్టా బిల్డర్స్ కేసు వస్తుంది. నయోనిక విశాల్ 3 రోజులు టైం ఇవ్వమని కోర్టుని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కేసులో 3 విట్నెస్లు దొరికి ఉంటారు. వాళ్ళ వల్ల పూర్తి కేసు మొత్తం తారుమారు అవ్వవచ్చు. విశాల్ చౌబే తానే స్వయంగా ఆ కేసు నుంచి తప్పుకుంటాడు. నయోనిక మరియు ధీరజ్లకి ఆ కేసుని వాదించమని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ అసోసియేషన్ లో మంచి లాయర్స్ గా ఉండాలి అని విశాల్ అలా చేస్తాడు. ఆ తర్వాత నయోనిక ఆ కేసుని లీడ్ చేస్తుంది. ఆ తర్వాత నయోనికకి ధీరజ్ కి కొంతమంది మీద డౌట్ వస్తుంది. వాళ్ళల్లో ఒకరు రిచా బండారి, రెండవది ప్రతీక్షా సైని, మూడవది అయాజ్ అఖ్తర్. నయోనిక వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. వాళ్ళకి ఏమైనా ప్రూఫ్స్ దొరుకుతాయేమో అని ట్రై చేస్తుంది. కానీ కొంచెం సేపటికే టైం అయిపోతుంది. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామైన్ ని ఆ తర్వాత రోజుకి వాయిదా వేస్తారు. ఆ తర్వాత సిల్వర్ విస్టా బిల్డర్ హెచ్ఆర్ అయినటువంటి రిచా బండారి నయోనిక దగ్గరికి వచ్చి, మా కంపెనీ ఏదో తప్పు చేస్తుంది అని నాకు డౌట్ వచ్చింది. మీరు రోహిణి టవర్ గురించి రీసెర్చ్ చెయ్యండి. నేను మీ దగ్గరకు వచ్చాను అని ఎవరికీ చెప్పకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు నయోనిక రోహిణి టవర్స్ గురించి సెర్చ్ చేసి అక్కడికి వస్తుంది. ఆ తర్వాత నయోనిక సీనియర్ ఇంజనీర్ అయినటువంటి ప్రత్యూష్ ని క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే ప్రత్యూష్ కి ఆ యాక్సిడెంట్ గురించి తెలుసు కానీ అతను నోరు విప్పడు. ఆ తర్వాత నయోనిక రోహిణి టవర్స్ పేరు చెప్పగానే అతను కంగారు పడతాడు. కానీ సిల్వర్ విస్టా బిల్డర్స్ తరపున వాదిస్తున్న లాయర్ కావాలనే నయోనికని టీనా అనే పేరుతో పిలుస్తుంది. దాంతో నయోనికకి టీనా అనే పేరు వినగానే చాలా కోపం వస్తుంది. ఈ టీనా ఎవరో కాదు, నయోనిక హస్బెండ్ రాజీవ్ తో కలిసి సెక్స్ వీడియోలో వైరల్ అయినటువంటి అమ్మాయి పేరే టీనా. ఆ పేరుతో నయోనికని పిలిచేసరికి నయోనికకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. వాళ్ళ గొడవను చూసిన జడ్జ్ ఆ హీరింగ్ ని పోస్ట్ పోన్ చేస్తాడు. ఆ తర్వాత ధీరజ్ మాలిని దగ్గరికి వెళ్లి ఆ పోస్ట్ పోన్ గురించి చెప్తాడు. అప్పుడు మాలిని ఫాల్ట్ అంతా నయోనికాదే అని చెప్తుంది. ఎందుకంటే మాలిని నయోనికని చూసి జలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ విశాల్ నయోనిక సైడ్ మాట్లాడుతూ ఆ విషయాన్ని అంతటితో ముగిస్తాడు. ఆ తర్వాత రాజీవ్ ఫ్రెండ్ అయినటువంటి ఇలియాస్ ఖాన్ టీనా దగ్గరికి వెళ్లి, నువ్వు రాజీవ్ కి అతని ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడడం స్టాప్ చెయ్యి, అలాగే ఈ షో కూడా వదిలిపెట్టు, లేదంటే నీ లవర్ గ్యాంగ్స్టర్ కి అంతా చెప్తాను, అతను నిన్ను వదిలిపెట్టడు, అలాగే నువ్వు ఒక క్షమాపణ వీడియోను కూడా నయానికకి పంపించు అని చెప్తాడు. టీనా క్షమాపణ వీడియోని చేసి నయానికకి పంపిస్తుంది. ఆ తర్వాత నయానిక మరియు విశాల్ రిచా బందారి మరియు ప్రత్యూష్ మధ్య ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకుంటారు. వాళ్ళకు ముందుగానే బిల్డింగ్ లో పని సరిగ్గా జరగడం లేదు అని తెలుసు, కానీ సైలెంట్ గా ఉండి ఉంటారు. ఆ తర్వాత నయోనిక వెంటనే రిచా బండారి దగ్గరికి వెళ్లి, నువ్వు మా విట్నెస్ గా మారి నిజం చెప్పు అని అడుగుతుంది. ఎందుకంటే నయానికకి ఇంకా వేరే సాక్ష్యం ఏమీ దొరికి ఉండదు. నయానిక తను తెలుసుకున్న నిజాన్ని రిచా బండారికి చెప్తుంది. అప్పుడు రిచా బండారి, మీరు నా పర్సనల్ లైఫ్ గురించి మొత్తం తెలుసుకున్నారు, కానీ మీరు నన్ను ఇరికించవద్దు, లేదంటే నా జాబ్ పోతుంది అని చెప్తుంది. ఆ తర్వాత కోర్టు హీరింగ్ వస్తుంది. రిచా బండారిని క్రాస్ ఎగ్జామైన్ చేయడం తప్ప నయోనికకి వేరే దారి ఏమీ ఉండదు. కాబట్టి విశాల్ రిచా బండారిని కోర్టు బోన్లోకి పిలుస్తాడు. అప్పుడు నయోనిక వద్దు అనుకున్నప్పటికీ రిచా బండారి నోట్లో నుంచి నిజం చెప్పించాల్సి వస్తుంది, లేదంటే ఆ పేద ఫ్యామిలీ సర్వైవ్ అవ్వలేరు. ఆ తర్వాత నిజం అందరికీ తెలుస్తుంది. అప్పుడు నయోనిక మరియు విశాల్ ప్రతి వర్కర్ కి 10 లక్షల రూపాయలు విత్ రిటర్న్ అపాలజీ ఒక ఫ్లాట్ ని వర్కర్ ఫ్యామిలీ కోసం సిల్వర్ విస్టా బిల్డర్స్ ని అడుగుతారు. ఆ తర్వాత నయోనిక రాజీవ్ దగ్గరకు వెళ్తుంది. రాజీవ్ కి తన చేత్తో తయారు చేసిన లడ్డూని నయోనిక తినిపిస్తుంది. ఆ తర్వాత నయోనిక తన భర్తను కలిసి బయటికి రాగానే నయోనికకి జూహీ భాటియా ఆత్మహత్య చేసుకుందనే కాల్ వస్తుంది. అందువల్లే జూహీ ఐసీయూలో ఉంది అని తెలుస్తుంది. జూహీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం దేశ్ రాథోడ్. అతనే జూహీ మీద తన ఛానల్లో లేనిపోలేవన్నీ ప్రచారం చేస్తూ ఉంటాడు. అక్కడతో 4వ
ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఫైనల్ గా రాజీవ్ సేన్ గుప్తా కేస్ కోర్టులో హీరింగ్ కి వస్తుంది. ఆ తర్వాత ధీరజ్ పార్వాన్ ఒక అమ్మాయితో పబ్ లో ఉంటాడు. అప్పుడే విశాల్ చౌబే ధీరజ్ కి కాల్ చేసి వెంటనే ఆఫీస్ కి రా అని చెప్తాడు. మరో పక్క పూజ అనే పేరు గల ఒక మెయిడ్ ని ఎవరో చాలా ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమె మొహం మీద ఉంగరం గుర్తులు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఆనంద్ మరియు తనుజ అనే కపుల్ విశాల్ వాళ్ళ ఆఫీస్ కు వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేసులో ఇరుక్కోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లోకి దొంగ వచ్చి వెళ్ళాడు అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు. ఇల్లంతా బాగా అనిపిస్తుంది. అందువల్ల ఆనంద్ మరియు తన భార్య మీదే పోలీసులకి అనుమానం వస్తుంది. అందువల్ల వాళ్ళు మాలిని మరియు విశాల్ చౌబే దగ్గరికి వచ్చి వేరు లాయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆనంద్ మరియు తనుజ ఇద్దరు కూడా డిఫెండ్ చేసుకోవాలి అనుకుంటారు. తనుజ మాలినిని తన కేసుకి లాయర్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఆనంద్ విశాల్ చౌబేని లాయర్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. దీనివల్ల వాళ్ళ కంపెనీకి 2 విధాలుగా డబ్బులు వస్తుంది. అలాగే ఆనంద్ తనుజ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. ఆ తర్వాత ఆనంద్ మాలినికి మరియు అందరినీ చూసి మేము మూవీ చూడడానికి బయటికి వెళ్ళాం. మా పని మనిషి పూజకి మేము లేట్ గా వస్తామని చెప్పి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాం. అంతే, నేనేమీ చేయలేదు అని అంటాడు. అప్పుడు ధీరజ్ డైరెక్ట్ గా నీ పని మనిషిని చంపేశావు అని చెప్తాడు. అదే సమయంలో పోలీసులు ఆనంద్కి కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి రమ్మని పిలుస్తారు. విశాల్ చౌబే నయోనిక ఆనందని కారులో పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. అలా వెళ్లే దారిలో విశాల్ చౌబే ఆనందను చూసి నువ్వు జరిగిన నిజమంతా చెప్పు, ఏది దాచిపెట్టకు అని అంటాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. కానీ లక్కీగా ఆనందని పోలీసులు రిమాండ్ లోకి తీసుకోరు. కానీ విశాల్ చౌబే ఆనందని చూసి నిన్ను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత కేసుని తొందరగా సాల్వ్ చెయ్యాలి అని అంటాడు విశాల్. మరో పక్క సనా పూజ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. అప్పుడు పూజ బాయ్ ఫ్రెండ్ పూజ పనిచేసే ఇంటి యజమాని ఒక దుర్మార్గుడు. తను పూజని తప్పుడు ఉద్దేశంతోనే టచ్ చేసేవాడు. అందువల్లే అతన్ని చంపాలి అని అనుకున్నాం. కానీ పూజకి జాబ్ అవసరం చాలా ఉంది. అందుకే తను ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత నయోనిక విశాల్ చౌబే నుంచి పర్మిషన్ తీసుకుని తన హస్బెండ్ కేస్ హీరింగ్ కి వెళ్తుంది. విశాల్ మరియు ధీరజ్ ఆనంద్ ప్రాజెక్ట్ గురించి అతన్ని అడుగుతారు. అప్పుడు ఆనంద్ నాకు ఒక 1 BHK ఫ్లాట్ ఉంది. అక్కడ నేను మ్యూజిక్ ని కంపోజ్ చేస్తాను. కానీ ప్రొఫెషనల్ సింగర్ కి ఇచ్చేంత మనీ లేక నా ఇంటి పని మనిషి పూజతో పాటలు పాడించుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే పూజ బాగా పాడుతూ ఉండేది. దానికి బదులుగా పూజకి మనీ ఇచ్చేవాడిని అని చెప్తాడు. మరో పక్క కోర్టులో రాజీవ్ ని శరత్ జాదవ్ కలుస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల మధ్య మనకు తెలిసేది ఏమిటి అంటే ఆ శరత్ జాదవ్ రాజీవ్ ని బయటికి రాకుండా చెయ్యాలని చూస్తున్నాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత కోర్టులో రాజీవ్ కేసు మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. నయోనిక కోర్టు నుంచి బయటకు వచ్చి ఆ శరత్ జాదవ్ ని కలుస్తుంది. మరో పక్క పూజ మర్డర్ కేసు కూడా చాలా కష్టంగా తయారవుతుంది. ఆ తర్వాత సనాకి పూజ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అదే విధంగా ఆ పూజ ఆల్రెడీ ఒకసారి అబార్షన్ కూడా చేయించుకుంది అని కూడా తెలుస్తుంది. అప్పుడు మాలిని ఆనంద్ చూసి నువ్వే పూజని ప్రెగ్నెంట్ చేసావా అని అంటుంది. ఆ మాటలు విన్న ఆనంద్ నేను పూజని ప్రెగ్నెంట్ చేసే ఛాన్స్ అస్సలు నాకు లేదు. ఎందుకంటే 3 years బ్యాక్ నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ ఆపరేషన్ తర్వాత నేను తండ్రిని అయ్యే ఛాన్స్ లేదు అని చెప్తాడు. ఆ తర్వాత సనా పూజ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి తనని చూసి పూజ ప్రెగ్నెంట్ అనే విషయం నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు పూజ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ పూజని రేప్ చేశాడు. ఆ తర్వాత కడుపు వచ్చిందని అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేశాడు. ఆ తర్వాత పూజని చంపేశాడు అని చెప్తాడు. ఆ తర్వాత పూజ బాయ్ ఫ్రెండ్ చేతికి ఒక రింగ్ ఉండడాన్ని సనా చూస్తుంది. నిజానికి పూజ డెడ్ బాడీ మీద కొన్ని ఉంగరపు గుర్తులు కూడా ఉండి ఉంటాయి. ఆ ఉంగరాన్ని చూసిన సనా అంటే పూజ బాయ్ ఫ్రెండే పూజని చంపేశాడేమో అనుకుంటుంది. మరో పక్క ప్రదీప్ తన టీమ్ తో కలిసి ఆనందని అరెస్ట్ చేయడానికి వస్తాడు. అప్పుడు సనా ప్రదీప్ కి నిజం చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు పూజ బాయ్ ఫ్రెండ్ నోటి నుంచి నిజం రాపట్టడానికి ట్రై చేస్తారు. మరో పక్క నయానిక మరియు విశాల్ చౌబే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పూజ బాయ్ ఫ్రెండ్ కి పూజ అబార్షన్ చేయించుకుంది అనే విషయం తెలిసిపోయింది. పూజకి ఆనంద్ తో ఎఫ్ఐఆర్ ఉందనే విషయం కూడా పూజ బాయ్ ఫ్రెండ్ కి తెలిసిపోయింది. అదే కోపంతో వచ్చి అతను పూజని చంపేశాడు అని ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరో
మరోపక్క రాజీవ్ లాయర్ రాజీవ్ కేసుని బాగా వాదించి రాజీవ్ కి ఫైనల్ గా బెయిల్ వచ్చేలాగా చేస్తాడు. ఆ తర్వాత రాజీవ్ ఫైనల్ గా ఇంటికి వచ్చి తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తాడు. ఆ తర్వాత రాజీవ్ బెడ్రూమ్ లో పడుకోవడానికి వెళ్తాడు. కానీ నయానిక అతన్ని లోపలికి రావద్దు అని చెప్తుంది. అక్కడతో 5వ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నయానిక రాజీవ్ తో కోపంగా ఉంటుంది. ఆ తర్వాత నయానిక వేరే ఒక కొత్త కేసుని వాదించడానికి విశాల్ చౌబేతో పాటు కేరళకి వెళ్తుంది. మరోపక్క సనా ఇన్స్పెక్టర్ ప్రదీప్ సిండేని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కేరళకి వెళ్ళాక నయోనిక మరియు విశాల్ చౌబే రోజ్ అనే పేరు గల అమ్మాయి తరపున తన కేసుని వాదిస్తారు. రోజ్ కి ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వచ్చి ఉంటాయి. దానివల్ల రోజ్ కి ఆపరేషన్ వెంటనే అవ్వకపోతే రోజ్ బిడ్డ చనిపోతాడు. కానీ లైఫ్ లైన్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆపరేషన్ కి కావాల్సిన అమౌంట్ క్లెయిమ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. జడ్జి ఇరువైపుల లాయర్స్ ఆర్గ్యుమెంట్స్ ని విన్న తర్వాత రోజ్ ద్వారా వీడియో కాల్లో టెస్ట్ మనీ తీసుకోమని చెప్తారు. మరోపక్క రాజీవ్ కి తన ఇంట్లో తన కూతుర్లు తనకి అశ్లీల పెన్ డ్రైవ్స్ గురించి చెప్తారు. ఎవరో ఈ వీడియోస్ మళ్ళీ పంపిస్తున్నారు అని చెప్తారు. ఆ తర్వాత రోజు లైఫ్ లైన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రోజ్ ని వీడియో కాల్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత లైఫ్ లైన్ ఇన్సూరెన్స్ వాళ్ళు రోజ్ ని మీరు ఒక ఎన్జిఓని నడుపుతున్నారు కదా, అక్కడ మీరు ఆడవాళ్ళకి అబార్షన్ చేయించుకోమని చెప్తారంట కదా అని అంటారు. అప్పుడు రోజ్ మేము రేప్ మరియు డిజేబుల్ మహిళలకు మాత్రమే అబార్షన్ చేయించుకోమని చెప్తాం, అది కూడా కొన్ని స్పెషల్ కేసెస్ లో మాత్రమే అలా చెప్పాల్సి వస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత జడ్జ్ 1 గంటలో తీర్పుని చెప్తాను అని అంటాడు. 1 గంట తర్వాత లైఫ్ లైన్ ఇన్సూరెన్స్ కంపెనీ లాయర్ కి ఆ పాలసీ క్యాన్సిల్ అయ్యే ఒక సాక్ష్యం దొరుకుతుంది. రోజ్ హస్బెండ్ ని పాలసీ తీసుకునే ముందే కొన్ని క్వశ్చన్స్ ని అడిగి ఉంటారు. 1 year కు ముందు తంబాకు గుట్కా సిగరెట్స్ ఏమైనా తాగారని అడుగుతారు. అప్పుడు రోజ్ హస్బెండ్ తాగలేదు అని చెప్పి ఉంటాడు. కానీ వాళ్ళు ఆ పాలసీ తీసుకునే 1 month ముందే మనాలికి వెళ్లి ఉంటారు. అక్కడ అతను తన ఫ్రెండ్స్ తో సిగరెట్ తాగి ఉంటాడు. ఆ విషయం వాళ్ళు వెళ్లి వచ్చిన మనాలి ఫొటోస్ లో చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా జడ్జి చూసి తన తీర్పుని ఆ లైఫ్ లైన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఫేవర్ గా ఇస్తారు. ఈ విధంగా నయోనిక మరియు విశాల్ ఆ కేసుని ఓడిపోతారు. ఆ రోజు రాత్రి విశాల్ నయోనికాని చూసి రాజీవ్ ఈ లైఫ్ లైన్ ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ తో మాట్లాడితే రోజ్ కడుపులో ఉన్న బిడ్డ బ్రతికే ఛాన్స్ ఇప్పటికీ ఉంది, ఎందుకంటే ఆ కంపెనీ చైర్మన్ రాజీవ్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఆ తర్వాత విశాల్ నయోనికతో తన గతం గురించి వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారో అవన్నీ గుర్తు చేసుకుని కొంచెం ఎమోషనల్ అయ్యి సడన్ గా విశాల్ ఒక్కసారిగా నయోనికాని కిస్ చేస్తాడు. దాంతో నయోనిక విశాల్ ని పక్కకు తోసి ఆ తర్వాత రోజు మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. మరో పక్క ధీరజ్ సనా ఇద్దరు కూడా పబ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ ప్రదీప్ సిండే అక్కడికి వచ్చి ధీరజ్ ని కోపంతో ఒక చెంపదెబ్బ కొడతాడు. ఆ తర్వాత సనాని బయటికి తీసుకుని వెళ్లి నువ్వు నా కాల్స్ ని మెసేజెస్ ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, నువ్వు నన్ను యూస్ చేసుకున్నావు అని ఇన్స్పెక్టర్ అంటాడు. అప్పుడు సనా కోపంతో నేను నీతో ఎమోషనల్ గా అటాచ్ అవ్వలేదు, నీకు వేరే అమ్మాయి దొరుకుతుంది అని చెప్తుంది. ఈ విధంగా సనా మరియు ఇన్స్పెక్టర్ ప్రదీప్ ల సంబంధం అక్కడతో ఎండ్ అవుతుంది. మరోపక్క రాజీవ్ ఇంట్లో కాలేజ్ డేస్ లో లాగా నయోనికాకి డ్రింక్ ని ఆఫర్ చేస్తాడు. ఆ తర్వాత నయోనికాని ఇంకొక ఛాన్స్ ఇవ్వమని రాజీవ్ అడుగుతాడు. అప్పుడు నయోనిక నిన్ను నేను ఎప్పటికీ నమ్మలేను అని అంటుంది. ఆ తర్వాత రోజు విశాల్ చౌబే రాజీవ్ ని కలిసి నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఇద్దరు ప్రాణాలని కాపాడవచ్చు, నువ్వు కేవలం నీ ఫ్రెండ్ అయినటువంటి లైఫ్ లైన్ ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ ని పాలసీ కోసం ఒప్పించాలి అని అంటాడు. ఆ తర్వాత రాజీవ్ విశాల్ మాటలు విని ఆ లైఫ్ లైన్ కంపెనీ చైర్మన్ ని ఒప్పిస్తాడు. ఆ తర్వాత రోజే రోజ్ కి ఆపరేషన్ అవుతుంది. రోజ్ బిడ్డ కూడా సేఫ్ గా ఉంటుంది. మరో పక్క సనాని శరత్ జాదవ్ కలిసి నువ్వు రాజీవ్ కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలి, ఎందుకంటే రాజీవ్ స్కామ్ చేసినప్పుడు నువ్వు రాజీవ్ తోనే పనిచేసేదానివి కదా, ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుంటే నేను నిన్ను జైలుకి పంపిస్తాను అని చెప్తాడు. అక్కడతో 6వ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నయోనిక జూహీ భాటియా వాళ్ళ అమ్మని కలుస్తుంది. ఆ తర్వాత నయోనిక దేశ్ రాథోడ్ లాయర్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్తున్నాడు. ఒకవేళ సెటిల్మెంట్ అయితే దేశ్ రాథోడ్ తప్పు అని పూర్తి ప్రపంచం అనుకుంటుంది అని చెప్తుంది. మరోపక్క రాజీవ్ తన లాయర్ మరియు ఇలియాస్ ఖాన్ తో తన కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనకు రాజీవ్ ఆపోజిట్ లాయర్ దగ్గర 3 విట్నెసెస్ ఉన్నాయి అని తెలుస్తుంది. ఒకటి జోషీజీ, ఇతను రాజీవ్ అకౌంటెంట్, అతని దగ్గర రాజీవ్ పూర్తి ట్రాన్సాక్షన్స్ రికార్డు ఉంటుంది.
2 టీనా. రాజీవ్ మీద సెక్సువల్ కేసు పెట్టి ఉంటుంది. మూడో వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలియదు కానీ సనా అని మనకు తెలుసు. మరో పక్క ఆఫీస్ లో జూహీ భాటియా కేసు నుంచి నయోనికాని తీసేస్తారు. ఆ తర్వాత నయోనిక మాలినిని కలిసి నువ్వు నన్ను ఈ కేసు నుంచి ఎందుకు తీసేశావు అని అడుగుతుంది. అప్పుడు మాలిని, నువ్వు మా జూనియర్ లాయర్వి, మేమేం చేయాలో నువ్వు మాకు చెప్పవలసిన అవసరం లేదు, అయినా ఈ డెసిషన్ విశాల్ తీసుకున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత జూహీ ఫ్యామిలీతో దేశ్ రాథోడ్ లాయర్ సెటిల్మెంట్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు నయోనిక సెటిల్మెంట్ లో 5 కోట్ల రూపాయలు, అలాగే దేశ్ రాథోడ్ ని తన టీవీ న్యూస్ ఛానల్లోనే జూహీకి క్షమాపణ చెప్పమని అడుగుతుంది. ఆ మాటలు విన్న దేశ్ రాథోడ్ లాయర్, మీకు మనీ అయితే ఇస్తాం కానీ క్షమాపణ చాలా కష్టం అని అంటుంది. అప్పుడే దేశ్ రాథోడ్ అక్కడికి వచ్చి తన లాయర్ ని చూసి, ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు, నువ్వు మాత్రం నా పర్మిషన్ లేకుండా వాళ్ళకి అంతిస్తాను ఇంతిస్తాను అని మాటిస్తున్నావు, నేను అసలు వాళ్ళకి ఎటువంటి మనీ ఇవ్వను అని చెప్పి ఆ లాయర్ ని తీసేసి ఆ దేశ్ రాథోడ్ మరొక లాయర్ ని హైర్ చేసుకుంటాడు. అతను ఎవరో కాదు, కిషోర్ అహూజా. ఆ తర్వాత మాలినికి కిషోర్ అహూజా దేశ్ రాథోడ్ కేసుని వాదించబోతున్నాడు అని తెలియగానే మాలినికి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత మాలిని నయానికాని చూసి, నువ్వు చాలా మంచి లాయర్ అని మాకు ప్రూవ్ చేసి చూపించావు, జూహీ భాటియా కేసుని నువ్వే వాదించు, ఒకవేళ ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని చెప్తుంది. ఆ తర్వాత కోర్టులో కిషోర్ అహూజా దేశ్ రాథోడ్ కేసుని వాదించడం మొదలు పెడతాడు. అప్పుడు నయోనిక దేశ్ రాథోడ్ ని క్వశ్చన్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు దేశ్ రాథోడ్, నేను కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఛానల్లో చెప్పాను, అలాగే రిపోర్టర్స్ కి తన ఒపీనియన్ చెప్పడం కోసం లాలో అనుమతి ఉంది అని చెప్తాడు. మరో పక్క ధీరజ్, ఎక్కడైనా జూనియర్ లాయర్ పోస్టులు ఉంటే నాకు చెప్పండి అని తన ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు 6 నెలల్లో అయిపోతూ ఉండడంతో తనని తీసేస్తారేమో అని ధీరజ్ తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. మరో పక్క దేశ్ రాథోడ్ తన న్యూస్ ఛానల్లో నయోనిక మరియు విశాల్ చౌబేని చూపించి వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తాడు. ఆ న్యూస్ నయోనిక ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ అది అబద్ధం. ఆ టైంలో కేసు కోసం నయానిక విశాల్ చౌబేతో బయటికి వెళ్లి ఉంటుంది. రాజీవ్ ఆ న్యూస్ విని చాలా కోప్పడతాడు, కానీ ఆ తర్వాత రాజీవ్ కి ఆ దేశ్ రాథోడ్ తన ఫ్యామిలీని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు నయోనిక జూహీ కేసులో భాగంగా దేశ్ రాథోడ్ టీవీలో చూపించిన పోస్ట్ ని తయారు చేసిన అబ్బాయిని కోర్టుకి తీసుకుని వస్తుంది. ఆ తర్వాత నయోనిక, మీలాంటి ఛానల్స్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు రియలా ఫేక్ అని చెక్ చేయకుండానే మీ టీవీల్లో చూపించారు, దానివల్ల అందరూ కూడా జూహీని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ తర్వాత ఈ పోస్ట్ ని చేసిన అబ్బాయి ఆ తర్వాత పోస్ట్ లో జూహీ నిర్దోషి అనే విషయాన్ని వీడియో చేశాడు, కానీ మీరు ఆ వీడియోని చూడలేదు, అలాగే ఆ వీడియోని మీ ఛానల్ ద్వారా జనాలకి చూపించలేదు, ఎందుకంటే మీరు అలా చేస్తే మీ ఛానల్ టీఆర్పీ రేట్ తగ్గిపోతుంది కాబట్టి మీరు అలా చేయలేదు అని వాదిస్తుంది. అప్పుడే కోర్టుకి లంచ్ బ్రేక్ ఇస్తారు. ఆ సమయంలో మాలిని నయోనికకి కాల్ చేసి, నువ్వు కిషోర్ అహూజా చెప్పే ప్రతి మాటకి అబ్జెక్షన్ చెప్పు అని చెప్తుంది. ఆ తర్వాత లంచ్ బ్రేక్ అయిన తర్వాత కిషోర్ ఆ పోస్ట్ ని అప్లోడ్ చేసిన ఆ అబ్బాయిని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు నయోనిక ప్రతి విషయానికి అబ్జెక్షన్ చేస్తుంది. దానివల్ల కిషోర్ ఒక్కసారిగా బ్లాంక్ అవుతాడు, అన్ని విషయాల్ని మర్చిపోతాడు, ఎందుకంటే కిషోర్ కి మతిమరుపు రోగం ఉంటుంది. అందువల్ల కోపంతో కిషోర్ నయోనికాని కోపంతో తిడతాడు. దానివల్ల జడ్జి వాళ్ళిద్దరిని గొడవ పడకుండా ఆపి తన ఫైనల్ జడ్జిమెంట్ ని వినిపిస్తాడు. దేశ్ జూహీని తన ఛానల్ ద్వారా జూహీ పరువు నష్టం జరిగేలాగా మాట్లాడాడు, అందువల్ల దేశ్ జూహీకి పరువు నష్టం కింద 2 కోట్లు ఇవ్వాలి, అలాగే నీ ఛానల్లో నువ్వే జూహీకి క్షమాపణ చెప్పాలి అని జడ్జి తీర్పునిస్తాడు. ఆ తర్వాత నయోనికకి ఒక కాల్ వస్తుంది. జూహీ భాటియా ఇప్పుడు సర్వైవ్ అవ్వలేదు, తను చనిపోయింది అని చెప్తారు. దాంతో నయోనిక వెంటనే హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడే ఆ హాస్పిటల్ కి సనా వచ్చి నయోనికాని చూసి, నేను రాజీవ్ కేసులో విట్నెస్ ని, నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పి తీరాలి, లేదంటే నేను ఇరుక్కుంటాను అని చెప్తుంది. మరో పక్క విశాల్ కేరళలో జరిగిన ఇన్సిడెంట్ కి నయోనికకి క్షమాపణ అడుగుతాడు. నయోనిక విశాల్ ని క్షమిస్తుంది. మరో పక్క రాజీవ్ లాయర్ రాజీవ్ కి కాల్ చేసి, నేను చాలా భయపడి ఉన్నాను, నేను నీ కేసుని ఇప్పుడు వాదించలేను అని చెప్తాడు. ఆ తర్వాత నయోనిక రాజీవ్ కేసుని తీసుకుని తన ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడతో 7వ ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రాజీవ్ లాయర్ విశాల్ చౌబే కోర్ట్ ని కొంచెం టైం అడుగుతాడు, ఎందుకంటే రాజీవ్ కేసుని వాదించడానికి
చేయడానికి అలాగే సాక్ష్యాల్ని కలెక్ట్ చేయడానికి కొంత టైం అడుగుతాడు. దాంతో జడ్జి 1 వీక్ టైం ఇచ్చి ఆ తర్వాత మీకు ఎటువంటి ఎక్స్టెన్షన్ దొరకదు అని చెప్తాడు. ఆ తర్వాత హీరింగ్ లో విశాల్ టీనాని కోర్టు బోన్ లోకి పిలుస్తాడు. విశాల్ టీనాని చూసి, నీ అసలు పేరు లతికా కార్లా, నువ్వు రీసెంట్ గా ఒక బ్యాంక్ అకౌంట్ ని క్లోజ్ చేశావు అని చెప్పి ఆ అకౌంట్ డీటెయిల్స్ ని విశాల్ చౌబే జడ్జికి ఇస్తాడు. ఆ తర్వాత జడ్జిని చూసి, టీనా రాజీవ్ కి సర్వీస్ ఇచ్చింది, దానికి బదులుగా రాజీవ్ టీనాకి మనీ ఇచ్చాడు, అకౌంట్ డీటెయిల్స్ లో మనకు క్లియర్ గా తెలుస్తుంది అని చెప్తాడు. అప్పుడు టీనా, మిస్టర్ జోషి నాకు మనీ ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడు విశాల్, నాకు తెలుసు జోషినే నీకు మనీ ఇచ్చాడని, కానీ అది మీ ఇద్దరి మధ్య జరిగిన విషయం, కానీ నా క్లయింట్ సర్వీస్ చేసిన దానికి మనీ ఇచ్చాడు, ఇది సెక్సువల్ బ్లేమ్ లోకి రాదు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు కోర్టులో శరత్ జాదవ్ లాయర్, మా విట్నెస్ అయినటువంటి జోషి మాకు కనిపించడం లేదు అని చెప్తాడు. మరోపక్క నయోనిక మరియు రాజీవ్ ఫ్రెండ్ అయినటువంటి ఇలియాస్ ఇద్దరూ కలిసి రాజీవ్ అకౌంటెంట్ ని కలిసి, ఒకవేళ నువ్వు రాజీవ్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే రాజీవ్ కేసు ఓడిపోతాడు, కానీ నీ మీద మనీ లాండరింగ్ చేసినట్లుగా నింద వేసి కేసును ఫైల్ చేయించి అరెస్ట్ చేయిస్తాము, అందువల్ల నువ్వు ఈ కేసుని వదిలేసి ఈ పాస్పోర్ట్ ని తీసుకుని వెళ్ళిపో అని చెప్తారు. ఆ మాటలు విన్న రాజీవ్ అకౌంటెంట్, నేనైతే వెళ్ళిపోతాను, కానీ రాజీవ్ కి ఇంకా చాలా మంది శత్రువులు ఉన్నారు అని చెప్తాడు. ఆ తర్వాత హీరింగ్ లో శరత్ జాదవ్ లాయర్ సనాని కోర్టు బోన్ లోకి పిలుస్తాడు. అయితే సనా రాజీవ్ కి వ్యతిరేకంగా ఏమీ చెప్పదు, ఎందుకంటే రాజీవ్ అకౌంటెంట్ పారిపోయాడు కాబట్టి. అంటే దాని అర్థం ఇప్పుడు సనా కూడా తప్పించుకోగలదు. ఆ తర్వాత జడ్జి రాజీవ్ మీద ఉన్న కేసులన్నిటినీ కొట్టేసి రాజీవ్ ని నిర్దోషిగా జైలు నుంచి రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత విశాల్ మాలిక అసోసియేషన్ లో డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వస్తుంది. అంటే జూనియర్ లాయర్ పోస్ట్ ధీరజ్ కి దొరుకుతుందా లేక నయోనికాకి దొరుకుతుందా అనే డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వస్తుంది. నయోనిక వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ అసోసియేషన్ లాస్ లో ఉన్నప్పుడు రాజీవ్ ఫ్రెండ్ ఇలియాస్ వల్ల ఆ అసోసియేషన్ కి హై ప్రొఫైల్ కేసెస్ దొరికి ఉంటాయి. అందువల్ల వాళ్ళ అసోసియేషన్ కి బాగా ప్రాఫిట్స్ కూడా వచ్చి ఉంటాయి. ఫ్యూచర్ లో కూడా రాజీవ్ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ అసోసియేషన్ కి బాగా కేసులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల వాళ్ళు నయోనికాని పర్మనెంట్ చేస్తారు. తర్వాత ధీరజ్ నయోనికాని కలిసి, నాకు ఈ జాబ్ చాలా అవసరం ఉంది, ఎందుకంటే నేను చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీలాంటి ధనవంతులు పొజిషన్ ని ఛాన్స్ గా తీసుకుని మాలాంటి పేదవాళ్ళని తొక్కేస్తారు అని చెప్తాడు. అప్పుడు నయోనిక, కష్టాలు సంఘర్షణలు అనేవి అందరి లైఫ్ లోనే ఉంటాయి, కానీ మనం వాటిని ఎక్స్క్యూజ్ చేయకూడదు, నువ్వన్నీ ఎక్స్క్యూజ్ చేస్తున్నావు అని చెప్తుంది. ఆ తర్వాత శరత్ జాదవ్ ధీరజ్ ని కలిసి ధీరజ్ ని తన వైపు లాగేసుకుంటాడు. మరోపక్క రాజీవ్ సేన్ గుప్తా తన కేసు కారణంగా చాలా పాపులర్ అవుతాడు. అందువల్ల రాజీవ్ పాలిటిక్స్ లో జాయిన్ అవ్వడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి నయోనికాతో కలిసి వెళ్తాడు. కానీ నయోనిక రాజీవ్ ని పాలిటిక్స్ లోకి జాయిన్ అవ్వద్దు అని చెప్తుంది. ఆ తర్వాత విశాల్ చౌబే నయోనికాకి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్తాడు. దానికి నయోనిక, సరే అయితే ప్రేమించడం చాలా ఈజీ, ఆ ప్రేమను నిలబెట్టుకోవడం చాలా కష్టం, ఒకవేళ నేను ఎస్ చెప్తే కలిసి జీవించడానికి నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా, ఒకవేళ ఉంటే చెప్పు అని చెప్తుంది. ఆ తర్వాత నయోనిక ఫోన్ ని కట్ చేసి స్టేజ్ మీదకి వెళ్తుంది. ఆ తర్వాత విశాల్ చౌబే నయోనికాకి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా దగ్గర ఫ్యూచర్ ప్లాన్ కూడా ఉంది, ఒకవేళ నువ్వు రిజెక్ట్ చెయ్యాలి అనుకుంటే నా వాయిస్ మెసేజ్ ని డిలీట్ చెయ్యి, ఆ తర్వాత మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగానే ఉందామని ఒక వాయిస్ నోట్ ని పంపిస్తాడు. అయితే ఆ వాయిస్ మెసేజ్ని ఇలియాస్ విని దాన్ని డిలీట్ చేస్తాడు. తర్వాత రాజీవ్ పాలిటిక్స్లో జాయిన్ అవుతాడు. అక్కడతో ఈ వెబ్ సిరీస్ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు థాయిలాండ్ స్టైల్లో మన మలయాళంలో రిలీజ్ అయినటువంటి కుమారి అనే హర్రర్ మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.